पश्यन्ति समं श्रीकामाक्षी कटाक्षिताः पुरुषाः विपिनं भवनममित्रं मित्रं लोष्टं च युवतिबिम्बोष्टं विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्चि विभासि वैरिञ्चि समरविजयकोटि साधकानन्ददाटी मृदुगुणगणमणिपेटी मुख्यकादम्बवाटी मुनिनुतपरिपाटी मोहिता जाण्डकोटी परमशिववधूटी पातु मां कामकोटी पातेन लोचनरुचेस्तव कामकोटी पोतेन पातक पयोधिभयातुराणां पूतेन तेन नवकाञ्चनकुण्डलांसु वीतेन शीतलयभूधरकन्यके माम् आर्यामेव विभावयन् मनसि यः पादारविन्दं पुरा पश्यन्नार भजे स्तुतिं स नियतं लब्ध्वा कटाक्षच्छविं कामाक्ष्या मृदुलस्मितां सुलहरी ज्योत्स्नावयस्यान्विता मारोहत्यपवर्ग सौधवलभीमानन्दवीचिमयी। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకి శ్రేయోభిలాషులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మన యొక్క ఛానల్ ద్వారా ఈసారి శుభకృతునామ సంవత్సరంలో జరుపబడుతున్నటువంటి నవరాత్రి అమ్మవారి ఉత్సవాల గురించి మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాం. చిరంజీవులు సాయి కిరణ్ శర్మ మరియు ఫణిప్రసాద్ శర్మ మా సోదరుల చేత అమ్మవారి యొక్క వేదమంత్రాలని చండీ సప్తశతున్నటువంటి కొన్ని శ్లోకాలని మీ అందరికీ పఠిస్తూ ఒక అమ్మవారి యొక్క రూపం ఏమిటి, ఏ నక్షత్రాల వాళ్ళు ఏ రాశుల వారు ఈ యొక్క పూజల్లో పాలు పంచుకోవాలి అన్న విశేషమైనటువంటి కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా మీ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా. ఆస్ట్రో సిండికేట్, కిరణ్స్ ఆస్ట్రో 9 మరియు భక్తి 108 అష్టోత్తరం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/9/2022 సోమవారం రోజు నుంచి ప్రారంభమవబోతున్నటువంటి నవరాత్రి ఉత్సవాలు. చాలామంది అంటే మనము ఇంద్రకీలాద్రి విజయవాడ అమ్మవారిని అనుసరించే విధానం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక దేవాలయంలో ఒక్కొక్క విధమైనటువంటి అమ్మవారి అలంకారాలతో ఆఖరి రోజున ఇంద్రకీలాద్రిలో రాజరాజేశ్వరిని, అలాగే మనకి బ్రహ్మరాంబిక శ్రీశైల అమ్మవారిలో బ్రహ్మరాంబికా దేవని, జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుళ్ళో పెద్దమ్మ తల్లని, మహంకాళి గుళ్ళో మహంకాళమ్మ అని అలా వారి అవతారాలతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారాన్ని ఫాలో అవుతుంటారు. పర్వాలేదు. మనము ఇప్పుడు చెప్పుకోవే విషయం ఇంద్రకీలాద్రి బెజవాడ అమ్మవారిని ఆ ఆచారాన్ని అనుసరిస్తూ ఏ రోజున ఏ రూపాల అలంకారాలు ఉంటాయి, మనం ఏ చీరలు కట్టాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఏ పువ్వులతో పూజ చేయాలి అన్నటువంటి విషయాల గురించి క్లుప్తంగా మీ అందరితో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. అలాగే మీ అందరూ కూడా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంతో ఈ అమ్మవారి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. అమ్మవారు శక్త్యాత్మికం, త్రిగుణాత్మికం, ప్రకృతే అమ్మ. ఆ అమ్మని మనం ఎంతగా పూజించగలిగితే అమ్మ అనుగ్రహాన్ని ఎంత పొందుకోవచ్చు. తల్లిగా, చెల్లిగా, సోదరిగా, ధర్మపత్నిగా ఉన్న ఆ స్త్రీమూర్తి తత్వాన్ని ఈ అమ్మవారి రూపంలో మనం చూసుకొని భక్తిగా అమ్మను కొలిస్తే మన ఇంట ఆడపిల్లల యొక్క అద్భుతమైనటువంటి పురోభివృద్ధి, వారందరూ కూడా ఆరోగ్యవంతులై మన ఇంటిని పచ్చగా చూడగలిగేటువంటి అవకాశం కేవలం ఆడపిల్లకు మాత్రమే ఉంటుంది. కాబట్టి అటువంటి ఆడపిల్లలకి కన్య పూజ అని, బాల పూజ అని, సువాసిని పూజలని చేసేటువంటి మహా క్రతువులు ఈ రోజున జరుగుతూ ఉంటాయి ఈ నవరాత్రుల్లో కూడా. అటువంటి మహిమాన్వితమైనటువంటి కార్యక్రమంలో మీ అందరూ పాలు పంచుకొని ఆనందంగా అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ రోజున మొదటి రోజున స్వర్ణ కవచ అలంకృతమైనటువంటి అమ్మవారు దుర్గాదేవి. స్వర్ణ కవచ
అలంకారమైనటువంటి అమ్మవారు. ఈరోజు మన అమ్మవారికి ఏ వస్త్రాన్ని, ఏ వర్ణపు వస్త్రాన్ని ధరింపజేయాలి అని అడిగితే సువర్ణమయమైనటువంటిది, అంటే బంగారపు రంగులో ఉన్నటువంటి చీరను అమ్మవారికి అలంకారం చేయాలి. అంటే స్వామి అమ్మవారి ఏమైనా చెప్పిందా ఇవన్నీ కూడా ఇట్లాంటి చీరలు కట్టమని? అవునండి, మనకి దేవి పురాణంలో 3వ స్కందంలో స్పష్టంగా చెప్పబడింది. తప్పకుండా మనము ఈ అలంకారాన్ని చేయాలి. ఎందుకంటే కొంతమంది మన ఛానల్లో మంచి మంచి ప్రశ్నలు అడిగేటువంటి మహిమాన్వితమైన వ్యక్తులు ఉన్నారు మనకి, వారందరికీ కూడా సమాధానం చెప్పాలి కదా. అందుకే నిరాధారమైనటువంటి విషయాలు ఇవి చెప్పబడకుండా ఆధారభూతమైనటువంటి విషయాలు మాత్రమే చెప్పగలిగే శక్తి నాకున్నది అని నొక్కి గట్టిగా చెప్పగలను. నేను తెలియకపోతే నేను గ్రంథాలను పెద్దవాళ్ళను తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ రోజున స్వర్ణ కవచ అలంకారమైనటువంటి అమ్మవారిని దుర్గాదేవిగా మనం పూజిస్తే చాలా మంచిది. మరి ఈరోజు మనము ఏ నివేదన చేయాలి అమ్మవారికి అంటే చలివిడి, పెసరపప్పు మరియు చిత్రాన్నము, అది కూడా మనము చింతపండుతో కలిపినటువంటి చిత్రాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి ఏ పూలతో పూజ చేయాలి? ఈ రోజున అమ్మవారిని సన్నజాజులు, ఎర్రని పువ్వులతో, అంటే ఎరుపు రంగు గులాబీ పూలతో కానీ ఎర్ర మందారాలతో కానీ ఈరోజు అమ్మవారిని పూజించాలి. అంటే ఆ పూల పూజించడం వల్ల అమ్మవారికి ఆనందం ఎక్కువగా ఉంటుంది. అమ్మ ఆనందపడితే మనకు అనేక రకాల శుభయోగాల్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ పూలతో పూజించి తప్పకుండా ఈరోజు మనము ధూపం ఇవ్వాలి. ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ధూపాన్ని ఇవ్వాలి. ఈరోజు మనం ఇచ్చే ధూపము ఖచ్చితంగా ఈ చందనపు చూర్ణంతో ఉన్నటువంటి ధూపాన్ని అమ్మవారికి ఇవ్వగలిగితే ఆ ధూపం వల్ల అమ్మవారికి ఆనందమే స్వరూపిణిగా మారి మనకున్నటువంటి రోగ నిరోధక శక్తిని ఎక్కువ కలిగించి మనకి సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేయగలిగే అవకాశం. ప్రతిరోజు కూడా అమ్మవారి ఆయా అలంకారాలు ఉన్నటువంటి అమ్మవారికి అష్టోత్తరం చెప్పాలి. ధూపము ఈ చూర్ణి కాదు, అంటే చందనపు చూర్ణపు ధూపాన్ని ఇవ్వాలి. అలాగే కస్తూరి కూడా అందులో వేసి అమ్మవారిని పూజించాలి. మరి ధూపానికంటే ముందు అమ్మవారికి అభిషేకం ఉంటుందిగా, ఈ అభిషేకంలో అమ్మవారికి పంచామృతములతో అభిషేకిస్తూ ఈరోజు తప్పకుండా మనము పసుపు కుంకుమలు కలిపినటువంటి వర్ణంతో ఉన్నటువంటి నీటిని గంగాజలాన్ని అమ్మవారికి అభిషేకం చేయాలి. తదుపరి పంచామృత అభిషేకం, తదుపరి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి తదుపరి అష్టోత్తరాన్ని జరిపించి చందనపు చూర్ణము కలిగినటువంటి ధూపాన్నిచ్చి నివేదన ఈరోజు అమ్మవారికి చలిమిడి, వడపప్పు, పానకము మరియు చిత్రాన్నము అమ్మవారికి నివేదనగా చేసి తప్పకుండా అమ్మవారికి పచ్చకర్పూరంతో మనము హారతి ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఇక ఏ రాసుల వారు పాలు పంచుకోవాలి ఇందులో అన్న విషయాన్ని మన చిరంజీవులు ఈ యొక్క అమ్మవారి సూక్తాలని, వేద మంత్రాలని, సప్తశతి శ్లోకాలని చెప్పిన తర్వాత ఆఖరిలో ఏ రాశుల వారి పాలు పంచుకోవాలో సుస్పష్టంగా చెప్పబోతున్నాను. ఇక చిరంజీవులు సాయి కిరణ్ మరియు మన ఫణిప్రసాద్ శర్మ ఇద్దరు కూడా మనకి ఈ యొక్క సూక్తాలు పఠించి వినిపిస్తారు. శుభమస్తు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా ఊశ్చ పృథ్వీ బహుళాన పూర్వే భవాతోకాయతనయాయ సంయోః విశ్వాని నో దుర్గః జాతవేదస్సింధన్న నావాదరితాదిపరిషీ అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాదితగో సహమానముగ్రమగ్నిగోః వేమ పరమాచ్చధస్థాత్ సనః పరుషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రజ్ఞోషిఖమేడ్యో అధ్వరేషు సనాచ్చ హోతానవ్యస్య తత్సీ స్వాంచాగ్నే తలవం విప్రయస్వా స్వభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరణ సంచరేమ నాగస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతాం
ధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చక్కని వేద పఠనం, ఆ గొంతులలో ఒక ధ్వని, అలాగే ఆ వేద మంత్రాలు వింటున్నప్పుడు మనలో ఉండేటువంటి ధాతువులన్నీ కూడా ఒక చైతన్యవంతంగా మారేటువంటి అవకాశం. ఎంత చక్కని కంఠధ్వని ద్వారా స్వరయుక్తమైనటువంటి వేదమంతా చదివిన చిరంజీవులకి మరొకసారి ఆశీస్సులు చెప్పుకుంటూ, ఇప్పుడు మనము ఏ రాసుల వారు ఇందులో పాలు పంచుకోవాలి ఖచ్చితంగా అనే విషయాన్ని ఆలోచిస్తే, విద్యా సంపన్న కొరకు, శత్రునాశనం కొరకు మనము మేషరాశివారు, సింహరాశివారు, తులారాశివారు, వృశ్చిక రాశివారు, అంటే అనురాధ, భరణి, మఖ నక్షత్రం, విశాఖ నక్షత్రాల వారు తప్పకుండా ఈ అవతారంలో ఎప్పుడు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారం రోజున ఈ రాసుల వారు ఖచ్చితంగా ఈ యొక్క పూజల్లో పాలు పంచుకోవలసిందే. ఎందుకంటే శత్రువుల బెడద ఎక్కువగా ఉండడం, ఈ అచేతనమైనటువంటి తత్వం మానసిక కృంగుబాటి కారణమవుతున్నటువంటి ఈ విషయాల్లోంచి వృద్ధి పొందడానికి, చైతన్యవంతులుగా మారడానికి మనము ఈ పూజలో తప్పకుండా పాలు పంచుకోవాలి. మళ్ళీ వెంటనే అనొచ్చు, స్వామి మిగతా 8 రోజులు మనం పూజలో పాలు పంచుకోక్కర్లేదా అంటే, ప్రతిరోజు ప్రతినిత్యము కూడా మనము అమ్మవారి దగ్గరనో అయ్యవారి దగ్గరనో ధూపము దీపము నైవేద్యం పెట్టి నమస్కరించుకోవాలి. కానీ విశేషమైనటువంటి 9 రోజులలో ప్రతి చోట, ప్రతి దేవాలయంలో, శివకేశవుల దేవాలయాలు భేదాలు లేకుండా ప్రతి చోట అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. తిరుపతి నుంచి మొదలుపెట్టి, శ్రీశైలం నుంచి మొదలుపెట్టి, జోగులాంబ వరకు ప్రతి చోట అంగరంగ వైభవంగా నిష్ఠాగరిష్ఠుల చేత వేద మంత్రోచ్చారణతో జరిగేటువంటి మహా ఉత్సవాలు మన దేశాన్ని మొత్తం కూడా సుసంపన్నము చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు చేసుకోవాల్సిందే. ఈరోజు ఈ రాశుల వారికి ఇటువంటి చిన్న చిన్న దోషాలు ఉన్నాయి కాబట్టి ఆ దోష నివారణ కొరకు ఖచ్చితంగా మొదటి రోజున 26/9/2022 సోమవారం రోజున శుద్ధ పాడ్యమి, ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున తప్పకుండా మనము ఈ పూజల్లో పాలు పంచుకొని ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.